లోనికి అడుగు పెట్టాం. ప్రభు రక్తమునకు శరీరమునకు సాదృశ్యమైన బల్ల మన మధ్య ఉంచబడి ఉంది. బల్లలో చేయబోయే ముందు ఆత్మీయ హెచ్చరికలను కోరుకుందాం. దేవుని వాక్యం రెండంచుల వాడి కలిగిన చెప్పండి ఖడ్గం ఏం చేస్తుంది? ఖడ్గం ఏం చేస్తుంది? తెంచుతుంది, ప్రాణాత్మ మూలుగులను విభేదిస్తుంది. అంటే ఖడ్గము ఎంత దూరం వెళుతుందో ఆ ప్రాణాత్మ మూలుగులు లేకపోతే ఆ మొత్తాన్ని కూడా ఛేదించేదిగా ఉంటుంది. దేవుని వాక్యం చాలా ఉన్నతమైన వాక్యం. దేవుని వాక్యమే లేకపోతే మన జీవితాలు ఎండిపోతాయి. అందుకే దేవుని వాక్యాన్ని అపేక్షించటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడం మనకు చాలా శ్రేష్టం. కొద్ది మాటలు బలను సమీపించబోయే ముందు కొద్ది మాటలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అందరూ తీశారని నమ్ముతున్నాను. అందరం కలిసి చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. మరొకసారి చదువుకుందామా? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమె చెప్పండి. ఆమె. దేవుని యొక్క మహాకృప అంటే ఆదిమ సంఘం ఏర్పరచబడినప్పుడు ఆ సంఘం ఏ మూలాల మీద నిర్మించబడాలి, ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధనను ఆధారం చేసుకున్న సంఘం ఏ మూలాల మీద ఉండాలి అని చెబుతూ ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. నిజంగా 4 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. 4 అంశాలు ఉన్నాయి. అన్నిటి గురించి అవసరం లేదు, సమయం లేదు కనుక ఒక మాటను మాత్రం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2:42లో అపోస్తుల బోధ యందును, సహవాసమందును ఆ మాట చూద్దాం. ఈ సహవాసం అనే మాట ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్సింగ్ గారు మారు మనసు పొందిన తొలి దినాలలో ఆయన ప్రార్థన చేసుకున్నారట. ఏమని ప్రార్థన చేసుకున్నారంటే, ప్రభువుని మిమ్మల్ని తెలుసుకున్నాను, నేను ఏ సంఘానికి వెళ్ళాలి, ఏ సంఘంలో అంటు కట్టబడాలి, ఏ సంఘంలో నేను సేవ చేయాలని ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రాముఖ్యంగా 3 విషయాలు చెప్పాడంట. 3 విషయాలు ఏంటి? ఆ 3 విషయాలు అంటే, ఒకటి, నువ్వు ఏ సంఘానికి వెళ్ళొద్దు, మొదటి మాట. రెండవది, నిన్నే నేను ఒక సంఘంగా చేస్తాను, సహవాసంగా చేస్తాను. మూడవది, నీ అవసరాలు ఏ తోటి మానవునితో చెప్పొద్దు. 3 మాటలు. ఒకటి, నువ్వు ఏ సంఘానికి వెళ్ళొద్దు. అప్పటికే ఆన్లైన్ చర్చెస్ చాలా ఉన్నాయి, అప్పటికే మెథడిస్ట్ ఇంకా చాలా సంఘాలు ఏర్పడి ఉన్నాయి అప్పటికే. సో దేవుడు చాలా స్పష్టంగా నువ్వు ఏ సంఘానికి వెళ్ళొద్దు, నువ్వే ఒక పెద్ద సంఘంగా చేయబోతా ఉన్నాను. మూడవదిగా, నీ అవసరాలు ఏ మానవునికి షేర్ చేయొద్దు అని చెప్పి దేవుని మహాకృప ఆ దైవజనుడు అలా నిలబట్టాన్ని బట్టి ఈ రోజున భారతదేశంలోనే 10,000కు పైగా చర్చెస్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆయన పార్టిసిపేట్ చేసిన లేదా ఆయన ఓపెన్ చేసిన సంఘాలు ఉన్నాయి. ఆయనను మాదిరిగా తీసుకొని భక్తిలో ఏర్పడిన సంఘాలు, మనలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. అంటే దేవుని మహాకృప ఏంటనంటే, దేవుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన రాజ్యాన్ని విరివిగా కట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే క్రైస్తవ జీవితంలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడిచ్చిన ఒక అద్భుతమైన రిలేషన్షిప్. అందుకే ఒక ఆయన అన్నాడు, ఫెలోషిప్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్ అన్నాడు. అంటే రిలేషన్షిప్లో రిలేషన్ ఎలాగుంటుందో ఫెలోషిప్లో రిలేషన్షిప్తో పాటుగా ఆయనతో కలిసి జీవించే ధన్యత కూడా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అంటే దేవుడిచ్చిన సహవాసం ప్రశస్తమైనది. దేవుడిచ్చిన సహవాసాన్ని ఎన్నటికీ పోగొట్టుకోకూడదు. ఎందుకు అనంటే, మరి సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే దేవుని పిల్లల భాగస్వామ్యాన్ని, దేవుని పిల్లలు ఎక్కడ కూడతారో,
దేవుని పిల్లలు ఎక్కడ దేవుని మహిమపరచాలని కోరుకుంటారో, దేవుని పిల్లలు అందరూ కలిసి ఏకాత్మ ఏక మనసుతో ఎక్కడ ఆయనను సేవించుకుంటారో అదే సహవాసం. అదే సహవాసం అంటే దేవుని పిల్లలకు దేవుడిచ్చిన గొప్ప అనుభూతి లేదు పాఠశాల ఏంటి అంటే దేవుని యొక్క సహవాసం అని చెప్పుకోవచ్చు. ఈ సహవాసం అనే మాట గురించి ఒక దైవజనుడు ఇలా అన్నాడు. డెట్రైట్ బాన్హోఫర్ అనే ఆయన ఏమన్నాడంటే, సహవాసం గురించి మాట్లాడుతూ, ఒకరి కోసం ఒకరు చేసుకునే విజ్ఞా ప్రార్థనల వలన సహవాసం అనేది ఎప్పుడు కూడా జీవింపచేయబడుతూ ఉంటుందట. ఒకరి కోసం ఒకరు చేసే ప్రార్థనల వలన వారి మధ్య సహవాసం ఎప్పుడూ జీవించి ఉంటుందట. ఒకరి కోసం ఒకరు ఎప్పుడు ప్రార్థన చేసుకోరో వారి మధ్య సహవాసం చచ్చిపోతుందట. మరలా చెప్తా అర్థం కావడం కోసం. ఏ విశ్వాసులు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారో వారి మధ్య సహవాసం జీవించి ఉంటుంది. ఏ విశ్వాసులు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోరో వాళ్ళ మధ్య ఆ సహవాసం చచ్చిపోతుంది. భార్యాభర్తలు వీరిరువురు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోకపోతే, లేదు ఆత్మీయ విషయాల షేరింగ్ జరగకపోతే ఈ బంధం ఆత్మీయంగా చచ్చిపోతుంది. శారీరకంగా కలిసి జీవించవచ్చును కానీ ఆత్మీయంగా వీరి కలయికలో దేవుడు ఉండే అవకాశం ఉండదు. అంటే దేవుడు ఉన్న సహవాసమైన, దేవుడున్న కుటుంబమైన, దేవుడున్న మనిషి అయినా వర్ధిల్లుతాడు. ఇంకో మంచి దైవజనుడు ఇంకో మాట చెప్పాడు. చార్లెస్ స్పర్జన్ అని ఆయన ఏమన్నాడంటే సహవాసం గురించి మాట్లాడుతా, క్రైస్తవులంటే ఒంటరిగా తిరిగే గుర్రాలు కాదు అని ఆయన అన్నాడు. చార్లెస్ స్పర్జన్ ఆయన అంటే క్రైస్తవులంటే ఒంటరిగా తిరిగే గుర్రాలు కాదు, మందగా వెళ్ళే గొర్రెలు అన్నాడు. గొర్రెలు ఎలా వెళ్తాయి? మందగా వెళతాయి, కలిసి మేస్తాయి, కలిసి నీరు తాగుతాయి, సహవాసంలో ఉంటాయి. మీరు పొలాల్లో ఎప్పుడైనా చూసినప్పుడు గొర్రెలన్నీ ఒకదాని కింద ఒకటి తల పెట్టుకొని వెట్ట పుట్టించుకుంటూ ఉంటాయి. ఒకదాని కింద ఒకదానిని ఇంకోటి ఎండలో కూడా మంచి ఎండలో వాటిని నిలబెట్టినప్పుడు అవి ఒక గొర్రె కింద ఇంకో గొర్రె తలకాయ పెట్టి ఒకటి నుండి ఇంకోటి ఆదరణ పొందుతా, ఒకటి నుండి ఒకటి విశ్రాంతి పొందుతా. అంటే ఆయన అన్నాడు, ఒంటరిగా తిరిగే గుర్రం లేకపోతే వంటివాడు కాదు క్రైస్తవుడు. అంటే ఒంటరిగా చేసేది పరిచర్య కాదు, ఒంటరిగా జీవించేది జీవితం కాదు, ఒంటరిగా కాదు కానీ కలిసి సహవాసంగా చేసేదే నిజమైన క్రైస్తవ్యం అని చెప్తా ఉన్నాడు. బైబిల్ కూడా ప్రాముఖ్యంగా 7 రకాల సహవాసాల గురించి చెప్పింది. బైబిల్లో వాక్యం అంతా కూడా 7 రకాల సహవాసాల గురించి రాయబడింది. అందులో 5 సహవాసాలు మనం కలిగి ఉండవలసిన సహవాసాలు. మనం కంపల్సరీగా వాటిని ఆ సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసంలో మనం సభ్యత్వం కలిగి ఉండాలి. ఆ సహవాస అనుభూతిని మనం పొందాలి. 2 సహవాసాలు చెప్పబడ్డాయి. అవి ఏంటంటే అవి ప్రమాదకరమైన సహవాసాలు. వాటి జోలికి వద్దు అని వాక్యం చెప్తా ఉంది. ఏంటో ఆ సహవాసాలు చూసి మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగ్యకరంగా బల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవడైనా నేను నీకు బోధ చేస్తున్నాను అని ఎవడైనా అనుకుంటే వాడు అబద్ధీకుడు అవుతాడు. ఎవడు తనకు తాను బోధ చేసుకుంటాడో వాడు సత్యవంతుడు అవుతాడు. అంటే ఈ వాక్యం నాకు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మనం ఎక్కువగా పరిపూర్ణతలోనికి రావడానికి, ఎక్కువగా ఆత్మీయంగా ఎదగడానికి, ఎక్కువగా నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. నా మట్టుకు నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను దేవుని యొక్క సన్నిధిలో. ఓకే, చూద్దాం. 5 ప్రాముఖ్యమైన సహవాసాలు, వాంటెడ్ ఫెలోషిప్స్, అన్వాంటెడ్ ఫెలోషిప్స్ ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా 5 సహవాసాల్లో ఫస్ట్ ఫెలోషిప్ గురించి ఎక్కడ రాయబడిందంటే 1 యోహాను 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం ఏమని రాయబడింది? 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా చదవరా? ఎవరు చదవరా? ఎవరైనా ఒకరు చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేయించున్నాము. మన సహవాసం అయితే ఏమన్నది అక్కడ? తండ్రితో కూడాను చెప్పండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తో కూడాను ఉన్నది. చాలా ఫస్ట్ ఫెలోషిప్ గురించి మాట్లాడతా.
ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. దేవుడట మన సమాన సహా పాలిభాగస్తుడట. దేవుడట నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ కష్టాలు పడతా ఉండు, నేను అక్కడ నుంచి నేనేదో బ్లెస్ చేస్తాను అన్నాడట. మన దేవుడు ఎలాంటి వాడంటే సమాన సహా పాలిభాగస్తుడు. అర్థం కావడం కోసం చెప్తా. ఒక పొలాన్ని దున్నాలంటే ఒక నాగలి అవసరం. ఆ నాగలి ఆ పొలం దున్నాలంటే 2 ఎద్దులు కావాలి, 2 ఎద్దులు. ఈ 2 ఎద్దులు కూడా ఎటు పడితే అటు పోతే ఆ పొలం సరిగా దున్నబడదు. ఈ 2 ఎద్దుల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే సరి అయిన చాళ్ళు పడవు, వరుసలు పడవు. ఈ 2 ఎద్దులు సమ విధానములో ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆ భూమి గుండెను చీల్చి ఆ నేలను కూడా సారవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఎద్దుగా మనం ఉండటానికి రెడీ అయితే మనతో సమాన పాలిభాగస్తులవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అంటే ఒక ఎద్దుగా ఆ బీడు భూములను దున్నడానికి ఒక ఎద్దుగా మనం రెడీగా ఉంటే మనతో ఆయన కలిసి పనిచేయడానికి, మనతో కలిసి ఆయన ప్రార్థన చేయడానికి, మనతో కలిసి సహవాసం చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. అది ఒక దైవజనుడు అన్నాడు, ఉదయకాల సమయంలో మనకన్నా ముందు మన ప్రభువు మన మంచం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడంట. వీడు ఎప్పుడు లెగుస్తాడో, ఎప్పుడు మోకరిస్తాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తాడో, వీడితో కలిసి నేను కూడా ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. మనమేమో ఇటు తిరుగుతాం కొంతసేపు, అటు తిరుగుతాం కొంతసేపు, లేకపోతే బిర్రున పెక తీసుకుంటాం. దేవుడు మన కోసం వెయిట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మనతో ఆయన ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆశపడతాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆ వాక్యపు వెలిగింపును మనలో ఉంచడానికి ఆయన వాక్య సహవాసం లేదు, ఆయనే వాక్య స్వరూపి అయిన దేవుడు కనుక మనకు ఆయన అర్థం కావడం కోసం ఆయన రెడీగా ఉంటాడు. అర్థం చేసుకోవడానికి మనం రెడీగా ఉండం. వాక్య రూపంలో సంధించడానికి ఆయన రెడీగా ఉంటాడు, సంధించబడడానికి మనం రెడీగా ఉండం. అంటే వాక్యం దగ్గరికి వెళ్ళడం, బైబిల్ చదవు. అంటే చాలాసార్లు దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటాడు. మనం ఆయనతో సహవాసం కన్నా లోకంతో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటాం. అందుకే చాలాసార్లు దైవికమైన లక్షణాల కన్నా లోకపు లక్షణాలు మనలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉంది. అంటే ఫెలోషిప్ విత్ గాడ్. బాగుంది. ఈ యొక్క దేవునితో సహవాసాన్ని నేను ఎలా పెంచుకోగలను? అవును, దేవునితో సహవాసం పెరగాలంటే దేవుని వాక్యంతో సహవాసం పెరగాలి. దేవునితో సహవాసం పెరగాలంటే బైబిల్తో సహవాసం పెరగాలి. అంటే దేవుని మాటలతో సహవాసం పెరగాలి. ఎప్పుడు నీవు దేవుని వాక్యానికి ధ్యానం చేస్తూ ఉంటావో దేవుడు నీతో ఉండటానికి, నీలో ఉండడానికి, నీతో ఉండడానికి, నీలో ఉండడానికి, నిన్ను నడిపించడానికి ఆయన రెడీగా ఉంటాడు. ఎవరైనా దేవునితో సహవాసం చేయాలంటే ముందు మీరు దేవుని వాక్యం దగ్గరకు రండి, దేవుని మాట దగ్గరకు రండి, దేవుని సంగతుల దగ్గరకు రండి, దేవుని అద్భుతాలను వివేచించడానికి ప్రయత్నం చేయండి. ఆయన మనతో కూడా సదాకాలం ఉండే మంచి దేవుడు, మంచి దేవుడు. ఈ లోకంలో సహవాసాలు కొంతకాలానికి ఏమైపోతాయంటే పెళ్ళైన భార్యాభర్తలు మొదటి 2 సంవత్సరాలు చాలా బాగుంటారంట. 3వ సంవత్సరం నుంచి ఒకలాంటి నిర్లిప్తత, లేకపోతే ఒకలాంటి నిరాశ, ఒకలాంటి నిస్పృహ రాజ్యం వెళ్తూ ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న ఫెలోషిప్లు ఏదో ఒక టైంలో కొంత మచ్చర పడతాయేమో కానీ దేవుని సహవాసం ఒక నూతనమైన అనుభవం, నూతనమైన అనుభూతినిచ్చి మనల్ని ఎదిగింపజేస్తూ ఉంటుంది. అంటే మనం వాక్యం చదవడం దేవునితో సహవాసం చేయడం, మనం ప్రార్థన చేయడం దేవునితో సహవాసం చేయడం, మన స్థితిని మనం ఒప్పుకోవడం దేవునితో సహవాసం చేయడం, మన స్థితిని మనం ఒప్పుకోవడం దేవునితో సహవాసం చేయడం, పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రయత్నం చేయడం దేవునితో సహవాసం చేయటం, పరిశుద్ధంగా మారాలనుకోవడం, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండడం, పరిశుద్ధ జీవన విధాన శైలిని మన జీవితాల్లోనికి అనువదింప చేసుకోవడం, ఆయనతో సహవాసం చేయడం. బాగుంది, బాగానే ఉందండి. ఆయనతో సహవాసం చేస్తాను, నాకు ఒరిగేదేంది కదా. ఇందాక తమ్ముడు చెప్తా, ఆయన చేతిలో ఏమున్నాయంట? నిత్య, మనుషులు ఏం కోరుకుంటారు చెప్పండి? సంతోషం కదండి. ఎవరు ఏం కోరుకున్నా కూడా సంతోషాలు, సుఖాలు ఇవే కోరుకుంటారు మ్యాక్సిమం.
ఈ భూమి మీద ఈ 60 లేదా 70 సంవత్సరాల బ్రతుకుకి ఏం కావాలో అన్నీ ఆయనకు తెలుసు. ఈ 60 లేదా 70 సంవత్సరాల బ్రతుకులో నీ నవ్వు ఆయనకు తెలుసు, నీ ఏడుపు కూడా ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, లేకపోతే వేటి కొరకు ఎదురు చూస్తావో కూడా ఆయనకు తెలుసు, నీకేం ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు, ఎన్నిసార్లు ఆపాలో కూడా ఆయనకు తెలుసు, అంటే ఎలా నియంత్రించాలో కూడా ఆయనకు తెలుసు. అంటే దేవుడు సర్వం ఎరిగిన వాడు గనక ఆయన సన్నిధిని కోరడం, ఆయన వాక్యాన్ని కోరడం, ప్రార్థనా జీవితాన్ని కోరడం, పరిశుద్ధ జీవితాన్ని కోరడం, దేవునితో నిత్యం వసించడం, దేవునిని వెంట పెట్టుకొని పోవడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇందాక చెప్పినట్టుగా ఆయన సహవాసం చేయడం ద్వారా గొప్ప సంతోషం. అందుకే ఆయన అంటాడు, లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. లోకం కూడా సిగరెట్ తాగేవాడి దగ్గరికి వెళ్ళి బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, చట్టబద్ధమైన హెచ్చరిక, పొగాకు త్రాగుట ఆరోగ్యానికి హానికరం, పెట్టి మీదే ఉంది జాగ్రత్త అన్నాం అనుకోండి, వాడు అంటాడు ఈ ఇథనాల్ లేకపోతే అందులో ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో అది నన్ను అదొక అనుభూతిలోకి తీసుకెళ్తుంది బ్రదర్ అంటాడు. తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి నాయన తాగబాకు ఆరోగ్యం పాడైపోతుందని చెప్పినప్పుడు తాగకపోతే ఆనందంలోకి నేను అనుభవించలేను, లేదు దూరం అయిపోతానని ఫీలింగ్. అంటే ఈ లోకంలో చిన్న సంతోషాల కోసం దేవుడిచ్చు పరిపూర్ణమైన సంతోషాన్ని మనుషులు పోగొట్టుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు విశ్వాసమే కానీ దేవుడిచ్చు పరిపూర్ణమైన సంతోషం కన్నా చిన్న సుఖాల కోసం, చిన్న సంతోషాల కోసం దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క శాంతిని ఆయన అంటాడు, లోకం ఇచ్చినట్లుగా కాదు నేను ఇచ్చేది నా శాంతి. అంటే ఆయన ఇచ్చే పీస్ వండర్ఫుల్, ఆయన ఇచ్చే ఆ జాయ్ వండర్ఫుల్. అంటే అవి నిత్యత్వానికి పనికొచ్చేవి, నిత్యత్వం వరకు మనతో ఉండేవి, మనల్ని ఎదిగించేవి. అందుకే మనము దేవునితో సహవాసం చేయవలసిన వారంగా ఉంటున్నాం. టైం లేదు, నేను ముందుకు పోతా. రెండవ సహవాసం గురించి మాట్లాడతా. రెండవ సహవాసం ఏమనుంది ఇక్కడ? రెండవ సహవాసం చూస్తే అదే 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో అదే మాట కనిపిస్తూ ఉంది. ఏముంది అక్కడ? 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. రెండవ సహవాసం గురించి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వెలుగులోనున్న ప్రకారము నడిచిన ఎడల మనము అంటే ఎవరు? మనము అంటే ఎవరండి? అన్యులతో ఎక్కువసేపు ఉండలేము. ఎందుకని? ఉద్యోగాలు చేసే చోట వాడు నువ్వేం కొనుక్కున్నావు, నువ్వెంత సంపాదించావు, ఏమైనా వెనక ముందు వేసుకున్నావా, ఈ ప్రశ్నలు ఉంటాయి. పోనీ పక్కింటి వారు ఎదురింటి వారితో మాట్లాడినా కూడా వాళ్ళు వీళ్ళ మీద ఏదో సంథింగ్ గాసిప్స్ ఉంటాయి. మరి ఎవరితో మనం సహవాసం చేయగలం? అందుకే ఆ 7వ వచనంలో ఉంది, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాప నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము అన్నప్పుడు ఫెలోషిప్ విత్ బిలీవర్స్, అంటే విశ్వాసులతో సహవాసం. రెండవది చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి, దేవునితో సహవాసం, అది సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, మనకు వెలుగునిస్తుంది. రెండవదిగా తోటి వ్యక్తులతో సహవాసం, ఒక ఉన్నతమైన సహవాసం. కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు ఎన్నో నేర్పాలనుకుంటాడు. భార్య ప్రేమ ద్వారా తన ప్రేమను తెలియజేయాలనుకుంటాడు. అమ్మ లాలన ద్వారా దేవుడు తన ప్రేమను తెలియజేయాలనుకుంటాడు. తండ్రి బాధ్యత ద్వారా ఆయన బాధ్యత నీ మీద ఎంత ఉందో తెలియజేయాలనుకుంటాడు. నీకు పుట్టిన పిల్లల ద్వారా ప్రేమానురాగాలు నీకు ఎలాగో తెలియజేయాలని కోరుకుంటాడు. నీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ ద్వారా కలిసి జీవించడం, కలిసి పంచుకోవడం, కలిసి నేర్చుకోవడం అనేది దేవుడు నేర్పుతాడు. అంటే ఈ భూమి మీద ఇచ్చిన ఏ సంబంధమైనా చాలా విలువైనది. ఈ భూమి మీద ఏ సంబంధమైనా చాలా విలువైనది. భార్య వచ్చిందని అమ్మను దోసేయటం, అమ్ముంది కదా అని భార్య నెట్టేయడం కాదు. అంటే అమ్మ అమ్మే, భార్య భార్యే, తమ్ముడు తమ్ముడే, రిలేషనే. అంటే చాలాసార్లు ప్రతి వ్యక్తిని దేవుడు మన కోసం ఆ వ్యక్తి ద్వారా ఏదో ఒకటి నేర్పడానికే ఉంచాడు, కానీ వ్యర్థంగా భూమి మీద ఏ మానవుడిని ఉంచలేదు. అంటే ప్రతి వాణి ద్వారా దేవుడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చూపించాలనుకుంటున్నాడు, ఏదో ఒక అనుభవ పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం జాబ్ చేసే చోట కఠినమైన వాళ్ళు ఉంటారు.
ఆ కఠినమైన వాళ్ళని చూసి ఎందుకు ఈయన ఇంత కఠినంగా ఉన్నాడు అంటాం. కొన్నిసార్లు మన పక్కన కోపం కలిగిన వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఇలా ఎందుకున్నారు అని అంటాం. చాలాసార్లు అలా ఉండకూడదని చెప్పడానికి దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు కొన్నిసార్లు గుడ్డివారిని చూపిస్తాడు. అతనికి కళ్ళు లేవు, నేను నీ కళ్ళు ఇచ్చా, నీ కళ్ళు దేనికోసం వాడుతున్నావు. ఆయనకి కాళ్ళు లేవు, నీకు కాళ్ళు ఇచ్చా, నువ్వు దేనికోసం వాడుతా ఉన్నావు. ఆయనకి నీ అంత బలమైన శరీరం లేదు, నీకు బలమైన శరీరం ఇచ్చా, నువ్వు దేనికోసం వాడుతా ఉన్నావు. అంటే ఈ లోకంలో ప్రతి వ్యక్తి మనకి ఒక వండర్ఫుల్ క్రియేషన్, ఒక వండర్ఫుల్ రిలేషన్. ఎందుకంటే దేవుడిచ్చాడు. ఏ వ్యక్తిని పోగొట్టుకోకూడదు, ఏ వ్యక్తిని నెట్టివేయకూడదు, ఏ వ్యక్తిని హీనపరచకూడదు, ఏ వ్యక్తిని తూలనానకూడదు. కారణం ఏమంటే దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకి ఇచ్చాడు. అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు దేవుడే ఇచ్చాడు. పౌలు గారు చెప్తా ఉంటాడు. ఆయన ఒక మాట ఉంటుంది, ఏమన్నదంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడింది చెప్తూ ఆయన ఏ స్థితి నుండి వచ్చాడో చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏమన్నది అక్కడ? ఫిలిప్పీ 3:13 లేదు 14 చదవండి. ఏమన్నది అక్కడ? పొందవలనని ఓకే 13 నుంచి చదువమ్మా, 13 నుంచి చదువు. తలంచుకొనను ఒకటి చేయించున్నాను. అది చాలా ప్రాముఖ్యమైన మాట. పౌలు గారు తన జీవిత అనుభవంలో నుండి ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను గురి ఎద్దకు వెళ్తా ఉన్నాను, నేను పరుగు పందెంలో ఉన్నా, నేను గురి ఎద్దకు వెళ్ళాలి, నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి, నేను పరుగు పందెంలో ఉన్నా, పోటీలో ఉన్నా, బాగానే ఉంది. అయితే ఈ పోటీలో, ఈ పరుగు పందెంలో నేను మంచిగా పరిగెత్తాలంటే ముందు ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? నా వెనకున్నవి ఏం చేయాలంట? వెనక ఎవరున్నారు చూడండి, వెనక ఎవరున్నారు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఒక ఆవిడ అనుకుందంటే ఈ మాట విని వెనకున్నవి మర్చి అని అంటే వెనకెవరున్నాను చూసిందంట, అత్తగారు ఉందంట. అమ్మయ్యా, ఏమైనా మర్చిపోతే సగం దిగులు కదా. వెనకున్నవి మర్చి అంటే వెనకున్న అత్తగారిని మర్చిపోమని కాదు. వెనకున్నవి మర్చి అంటే మన జీవితంలో చాలా ఉంటాయి, వాటన్నిటినీ మర్చిపోయి మనం ఒక నూతనమైన విధానంలో దేవుని సేవించుకోకపోతే ఆ వెనకున్నవే మనల్ని తరుముతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారికి వెనక ఏమున్నాయి, అసలు ఈ మాట ఎందుకు అన్నాడు అని ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు గారి వెనక చాలా ఉన్నాయి. ఏముందంటే ఈయన వంశం అనే గర్వం ఉంది. అంటే ఈయన అంటాడు, నేను బెన్యామీనుకి చెందినవాడిని, నేను హెబ్రీయుడను. అంటే ఈయనకు ఒక అతిశయం ఉంది. ఏంటి అతిశయం అంటే, నాకు బాగా వాక్యం తెలుసు, నాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు, నేను గమాలియాల పాదాల వద్ద కూర్చొని నేర్చుకున్నాను, నేను అసలు మామూలుని కాదు, ఇక్కడ ఉండాల్సిన వాడిని అంతకన్నా కాదు. పౌలు గారు ఏమంటాడంటే, ఈయన వంశమును గూర్చి ఈయనకు ఒక అతిశయం ఉంది. వెనకున్నవి మరిచావు అంటే ఏమున్నాయి పౌలు గారు మీ వెనక అంటే, ఒకప్పుడు వీటిని పట్టుకొని వేలాడాడు. ఏంటో తెలుసా? ఈయన కులాన్ని బట్టి, ఈయన వంశాన్ని బట్టి, ఈయన ఆరిజన్ని బట్టి, ఈయన స్థితిగతులను బట్టి ఈయన కొంచెం అతిశయించాడు. ఆయన చెప్తాడు, నేను బెన్యామీను గోత్రికుడను, లేకపోతే హెబ్రీయుడని అంటాడు కొన్నిసార్లు. అంటే ఆ స్థితిని చెప్తాడు. ఇంకా ఈయన అంటాడు, ధర్మశాస్త్రం పట్ల ఖచ్చితమైన ఆచరణ కలిగిన జీవితం నాది అంటాడు. అంటే ఆయన అలా అనుకునేవాడు. ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఆచరించే విషయంలో నేను చాలా నిష్ఠాగరిష్ఠుణ్ణి అని నేను అనుకునేవాడు. ఇంకా ఆయన నాకు అధికారం ఉంది అని అనుకునేవాడు. అంటే తనకున్న అధికారం, పవర్ని ప్రజల మీద ప్రదర్శించడానికి తాకీదులు పుచ్చుకొని బయలుదేరాడు, బలం చూపించడానికి బయలుదేరాడు. ఇంకా ఆయనకి చాలా తప్పులు, లేకపోతే ఆయన చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా ఆయన్ని తరుముతూ ఉన్నాయి. ఇవి ఆత్మీయ గర్వం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇలా చూద్దాం. పౌలు గారు గురి ఎద్దకు పోతున్నాడు అంటే ఆయన ఏమంటున్నాడంటే, నా వెనుకున్నవి ముందు నేను మర్చిపోతున్నా. ఏం మర్చిపోతున్నాను తెలుసా? నాది అనుకునే ప్రివిలేజ్ని నేను జీరో చేసుకుంటున్నా. నా అపజయాలు, నా పాపాలు, నా శాపాలు, నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదానిని నేను మర్చిపోతాను. ఏంటో తెలుసా? నా స్థితిగతులు, నా హోదా, నా హుందాతనం, నా వైభవం, నా స్థితిని నేను మర్చిపోతాను. ఎందుకో తెలుసా? ఇవి ఉంటే
ఇవి నాకు భారం, నేను దేవుని యొక్క గురి యొద్దకు వెళ్ళలేను. చాలాసార్లు మనం ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ఇవి కారణాలేమో. పౌలు గారే అన్నాడు, నేను వెనకున్నవి మర్చిపోకపోతే ఆ గురి యొద్దకు నేను వెళ్ళలేను. అవును, చాలాసార్లు దేవుని మందిరానికి వస్తూ కూడా కొన్ని తోకలు తగిలించుకుంటాం. చాలాసార్లు మందిరాలకు వస్తూ కూడా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యేదానికన్నా నేను పలానా వర్గానికి చెందినోడిని అని చెప్పుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడతా ఉంటాం. నేను పలానా వాణ్ణి అని ఎక్కువగా ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పౌలు గారు అంటాడు, నేను అవన్నీ మర్చిపోతాను, ఎందుకంటే అవేవి నాకు మేలు చేసేవి కావు. వెనుకున్నవి మరిచి నా బలం, నా అధికారం, నా నైజం, నా స్థితి, నా అహంకారం, నా అతిశయం ఎవ్రీథింగ్ నేను తీసేసుకొని నేను గురి ఎద్దకు పరిగెడతా ఉన్నాను, ఎందుకంటే నా కొరకు బహుమానం ఉంది. ఎస్ అంటే ఫెలోషిప్ విత్ బిలీవర్స్ అంటే తోటి వ్యక్తుల విషయంలో లేదు సహవాసంలో మనము ఎలా కట్టుకుంటా ఉన్నాం, ఎంత బిల్డ్ చేసుకుంటా ఉన్నాం. వ్యక్తిని దూరం చేసుకోవడం ఈజీ కదండి. ఒక్క మాట అంటే చాలు, ఆడదారిని ఆడైపోతాడు. ఒక్క కఠినమైన మాట మాట్లాడితే చాలు ఒక వ్యక్తిని ఈజీగా పోగొట్టుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని దగ్గరకు తీసుకోవాలంటే, ఒక వ్యక్తిని కౌగిల్లోకి తీసుకోవాలంటే, ఒక వ్యక్తిని హత్తుకోవాలంటే మాత్రం చాలా చేయాలి. నా దేవుడు ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టాడంట నీకోసం నా కోసం. ఎక్కడండి కదా, మునుపు దూరస్థలము కదా. పౌలు గారు అంటాడు, నేను మునుపు దూరస్తుడిని. పాపులందరినీ ఒక గ్రౌండ్లో వేసి వీళ్ళందరికీ హెడ్గా ఎవరు ఉంటారంటే ఆ ప్రధాన పాపిని అంటాడు పౌలు గారే ప్రధాన పాప అయితే ఇంక నాలాంటోడు ఏమని చెప్పుకోవాలో. అంటే ప్రధాన పాపో లేకపోతే స్క్వేరో క్యూబో 10⁻10 ఏం పెట్టాలో మరి. అంటే ప్రధాన పాపి అని ఒక వ్యక్తి తాను కన్ఫెస్ అవుతాడు. ఇక మన స్థితికి వస్తే మనం ఎంత సహవాసం కోసం అరులు చేస్తూ ఉన్నాం. నాకు అప్పుడప్పుడు రాజకిషోర్ బ్రదర్ ఫోన్ చేస్తాడు. నేనేదో గొప్ప కోసం చెప్పడంలా మామూలుగా చెప్తున్నా. రాజకిషోర్ అన్న ఫోన్ చేసి అన్న బాగున్నారా అంటాడు. ఆ మాట నాకు ఎంత ఆనందాన్ని కలగజేస్తుందంటే, ఆయన బ్రదర్ ఏంటి ఏమైనా పని ఉందా ఏంటి ఫోన్ చేశారంటే, లేదన్నా మిమ్మల్ని పలకరించాలని చేశాను అంటాడు. ఆ మాట నాకు ఎన్నోసార్లు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆయనకి చాలా పనులు ఉంటాయి, మిగతా వాళ్ళు కూడా చేస్తారులే, అన్న గురించి చెప్తున్నా. అంటే ఒక కేర్ తీసుకొని, ఒక కన్సర్న్ తీసుకొని, అన్నా మీరు బాగున్నారా అన్న మాట ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో. ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకోవడం, ఒక వ్యక్తిని హత్తుకోవడం, ఒక వ్యక్తిని బాధలో శ్రమలో ఉన్నప్పుడు నేనున్నానని చెప్పడం, చేతనైతే సహాయం చేయడం. అంటే ఇవన్నీ సహవాసంలో భాగాలు, సహవాసాన్ని వృద్ధి చేసుకోవడంలో భాగాలు. ఎడముఖం పడముఖంగా ఉండడం కదా. ఇద్దరు బాగా పోట్లాడుకొని ఈయనున్న వీధిలో ఆయన వస్తున్నాడంట. ఆయన చూసి ఇట్లా ముఖం తిప్పుకున్నాడంట. ముఖం తిప్పుకుంటే సరే ఆయన కూడా ఈయన ముఖం చూడటానికి ఇష్టం లేక పక్కదారిలో కూడా వెళ్ళిపోయాడంట. అంటే ఈయనున్న దారిలో నేను ఎందుకు రావాలని ఈయన కొంచెం ఆశ్చర్యం వేసిందంట. బ్రదర్ ఆగు అన్నాడంట. ఏంటి సంగతి అని అంటే, ఎందుకు ఇటు రాకుండా అటు పోతున్నావు అన్నాడంట. నువ్వు ఉన్నావుగా అందుకే నేను ఇటు రాను అన్నాడంట. ఈయన అన్నాడంట మళ్ళీ, అలా అయితే నువ్వు నిశ్చయంగా పరలోకానికి రావు అన్నాడంట. అవతల ఆయన ఒళ్ళు మండిపోయింది. నువ్వేనా భక్తుడు నేను కాదా అన్నాడంట. కాదు కోపపడబాకు, ఒకవేళ నేను పరలోక గేటు దగ్గర నిలబడ్డాను అనుకో, నేనున్న స్థలానికి నువ్వు రావు, అటుగా పోయి ఆడబడతావు, పోయి నరకంలో పడతావు. అంటే ఒకవేళ పొరపాటు నేను పరలోక గేటు దగ్గర ఇలాగే నిలబడ్డాను అనుకో, నా ముఖం చూడటం నీకు ఇష్టం ఉండదు కనుక, నేనున్న మార్గంలో నువ్వు నడవవు కనుక నువ్వు ఆ పక్కన పోయి నరకంలో పడతావు అన్నాడంట కదా. చాలాసార్లు సహవాసాన్ని ప్రేమించలేకపోవడం, సహవాసాన్ని గౌరవించలేకపోవడం, సహవాసాన్ని హత్తుకోలేకపోవడం, ఇది లోకంలో లేదండి, లోకంలో లేదు. నేను మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఏంట్రా ఏమైనా సంపాదించావా, ఏమైనా కూడబెట్టావా, ఏమైనా వెనకేసుకున్నావా కదా. ఈ మాటలే. కానీ ఆశ్చర్యం, ఒక ఆత్మీయమైన వ్యక్తి ఏమని అడుగుతాడో తెలుసా, బ్రదర్ ఎలా ఉన్నావు, బ్రదర్ సంఘానికి రాలేదేంటి, చర్చిలో పోయిన వారం కనపడలేదే. ఇది బాధ్యత, ఇది భారం, ఇది ప్రేమ. క్వశ్చన్ చేయడం కాదు, ఇది ప్రేమ. అకౌంటబిలిటీ అంటే సహవాసం మధురమైంది, సహవాసం అద్భుతమైంది. భిన్నాభిప్రాయాలు ఉండక మానవు అనుంది బైబిల్లో. ఉంటాయి,
జిహ్వకు ఒక రుచి కదా, నాకు తీపి అంటే బాగా ఇష్టం, లేకపోతే నాకు పక్కన వాళ్ళకి పులుపు అంటే బాగా ఇష్టం ఉండొచ్చు. నువ్వు పులుపు ఎందుకు తింటున్నావని నేను అడగలేను, నన్ను తీపి ఎందుకు తింటున్నావని ఎవరు అడగలేరు. ఎందుకో తెలుసా, జిహ్వకు ఒక రుచి, పుర్రెకు ఒక బుద్ధి. ఒక్కొక్కడు ఒక రకంగా ఆలోచిస్తాడు, ఒక విషయాన్ని భిన్నంగా ఆలోచిస్తాడు, వైవిధ్యభరితంగా ఆలోచిస్తాడు, కానీ ఆలోచించడం దేవుడిచ్చిన జ్ఞానం. భిన్నంగా ఆలోచించడం ఆ వ్యక్తి యొక్క నైజం. అంటే ఎన్ని రకాలుగా ఆలోచించినా దేవుని పిల్లలుగా తిరిగి సహవాసంలో ఐక్యపరచడం ఉందే ఒక్క దేవుని పిల్లలకే సాధ్యం. ఈ బల్ల కూడా అదే చెప్తుంది. నా శరీరమును తిని చెప్పండి, నా రక్తమును త్రాగువాడే ఎక్కడంట, నిత్య జీవం అంటే ఒక ఎటర్నిటీలో నేను ఆయనతో ఎలా కలిగి ఉంటానో, నా సహోదరులతో ఎలా కలిగి ఉంటానో, ఇక్కడ కూడా ఈ సహవాసం నాకు అమూల్యమైనది. దేవుని రక్తంలో విమోచించబడిన ప్రతి వ్యక్తి ప్రెషియస్. నేను ఎవరిని తోసేయలేను, ఎవరిని నెట్టేయలేను, ఎవరికి మార్కులేయలేను, ఈడు అర్హుడు కాదని చెప్పలేను. ఎందుకంటే నేనే అడుక్కు తినేవాడిని, నేనే దేవుడు పెట్టిన భిక్ష. నా భక్తి, నా ప్రార్థన, నా జీవితం దేవుడు పెట్టిన భిక్ష. నేను ఇంకోటికి ఎలా చెప్పగలను, ఎలా మార్కులు వేయలేను. ఎందుకో తెలుసా, నేను కూడా అదే విధిలో కొనసాగుతున్నటువంటి వాడిని. కానీ ఒకటి చేయగలను, ఏంటో తెలుసా, నా దేవుని ప్రేమను పంచగలను, నా దేవుడిచ్చిన కృపను అందించగలను, నా దేవునితో నా సహోదరుణ్ణి సమాన పాలిభాగస్తుడిగా ఎంచగలను. ఒకవేళ నా సహోదరుడు ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉంటే లిఫ్ట్ చేయగలను అంటే ఆ వ్యక్తిని ప్రోత్సహించి ఆ వ్యక్తికి దేవుని వాక్యం చెప్పి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళా నా కౌగిలిలో ఆయన పెట్టుకోగలను. తుంచలేను, కట్ చేయలేను, నెట్టివేయలేను, త్రోసివేయలేను, హీనంగా చూడలేను, సహవాసాన్ని కట్ చేయలేను. ఎందుకంటే నేను లోకస్తుడిని కాదు గనక. అంటే దేవుని సహవాసం ప్రశస్తమైనది. దేవుని సహవాసంతో ఎవడు బాగా కనెక్ట్ అవుతాడో తన తోటి సహోదరుడి విషయంలో కూడా ఎంతో కేర్, ఎంతో కన్సర్న్ కలిగి ఉంటాడు. పౌలు గారే అంటున్నాడు, నేను వెనకున్నవన్నీ మర్చిపోయా, నాకున్న బలహీనతలు మర్చిపోయా, లేదు నా స్థితిగతులన్నీ మర్చిపోయా, లేకపోతే నా వంశాన్ని మర్చిపోయా, నా క్రెడిబిలిటీ, నా అధికారం, నా బలం అన్నీ మర్చిపోయా. నేను వెనకున్న వాటిని మర్చిపోతాను. నా సహోదరులతో నాకున్న భేదాలను నేను మర్చిపోతాను, నా భార్యతో నాకున్న విభేదాలను నేను మర్చిపోతాను, నా భర్తతో నాకున్న సమస్యలను నేను మర్చిపోతాను. ఎందుకో తెలుసా, నేను అవి గుర్తుపెట్టుకుంటే దేవుని బిడ్డను కాదు గనక, నేను కొనసాగిస్తే నేను దేవుని బిడ్డను కాదు గనక. అంటే నన్ను నేను ఎప్పుడు మార్చుకుంటూ వాక్య ఉదక స్నాన అనుభవంలో నుండి వెళతాను. రెండు ఫెలోషిప్లు చూసాం. ఒకటి ఫెలోషిప్ విత్ గాడ్, రెండవది ఫెలోషిప్ విత్ బిలీవర్స్. అంటే దేవుని పిల్లలు దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను వారిని ఘనంగా ఎంచుకుంటాను. మూడో సహవాసం ఫెలోషిప్ విత్ క్రైస్ట్ సఫరింగ్స్. దేవుని శ్రమలలో కూడా మనం సహవాసం కలిగి ఉండాలంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, నేను వాక్యమే చెప్తున్నా, సొంత మాటలు చెప్పడంలో. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడింది? 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కనుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో 11వ వచనం, ఆయన శ్రమలలో పాలివాడగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయన శ్రమలలో పాలిభాగం. చాలాసార్లు దేవుని కోసం ఏదన్నా చిన్న అవమానం, చిన్న నిందపడితే ఎంత పబ్లిసిటీ కోరుకుంటామో, మనం ఏడుస్తాం, జనాభాని ఏడిపిస్తాం, చాలా చేస్తూ ఉంటాం. కానీ ఆశ్చర్యం తెలుసా, దేవుని శ్రమలలో మనకు పాలిభాగం కొందరికే కాదు, అందరికీ ఉంది. ఎలాగో తెలుసా, దేవుని నమ్ముకున్న ఒక భార్య తన భర్త వలన శ్రమ పడుతుంది. నేను కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్న రోజుల్లో ఒక పాప హైందవ కుటుంబం నుండి ప్రభువు నమ్ముకున్నందుకు వాళ్ళ నాన్న ఒక మంచి యాక్టర్ ఫ్యాన్స్. ఆయనకు ఒక గుణం ఉంది, ఏంటంటే ఆ హీరో సినిమా వస్తే ఫస్ట్ షో టికెట్స్ తెచ్చి కుటుంబ సమేతంగా పోతాడు. ఈ పాప దేవుడిని నమ్ముకుంది. తర్వాత రోజుల్లో ఏదో సినిమా వచ్చింది, ఆయన టికెట్లు తెచ్చాడు. పాప అందరం కలిసి మనం సినిమాకి పోదాం, మన హీరో సినిమాకి అన్నాడు. ఈ పాప అది పాపం అంది. ఏముంది, వాళ్ళ నాన్నకు ఒళ్ళు మండింది.
పాపమా? ఇదేంది కొత్త మాట? పాపాలు పుణ్యాలేంటి? హీరో సినిమా పద అన్నాడు. నాన్నగారు ఆ సినిమాలో పాపం తప్ప పరిశుద్ధత ఏముండదు, నేనైతే రాను నాన్నగారు అంది. ఆయనకు ఒళ్ళు మండింది. ఈ పాపాలు ఏంది, ఈ పుణ్యాలు ఏంది, కొత్త మాటలు వినపడతా ఉన్నాయి, ఎక్కడో మైకులో వినపడే మాటలు మా అమ్మాయి గొంతులోనే వినపడతా ఉన్నాయనంటే పక్కనే చెల్లుంది, చెప్పడానికి రెడీగా ఉంది. ఆవిడ పొట్ట పగిలిపోతా ఉంది చెల్లికి. ఏంటి సంగతి అంటే, అక్క ఏ ట్యూషన్కి వెళ్తుందో ఆ ట్యూషన్ మాస్టారు ప్రార్థన చేస్తాడు, వాకింగ్ చెప్తాడు, ఇదిగో ఇది సినిమాలు చూడటం తప్పని చెప్పాడని ఇక ఆయనకు ఒళ్ళు మండింది. ఆ పిల్లని 2 బీకాడు. ఇంతలో కర్ర తీసుకొని నా దగ్గరకు బయలుదేరాడు, నాకు కూడా వాటా ఇద్దామని. ఆయన గుమ్మం దాకా వచ్చాడు. నేను లోన పాఠం చెప్తున్నా. ఎందుకో ఆ టైంలో పిల్లలకి లెసన్ చెప్తా చాక్ పీస్ పక్కన పెట్టి తల్లిదండ్రుల ప్రేమ ఎంత ఉన్నతమైందో చెప్తున్నా. ఆయనైతే ఇంతలో కర్ర తీసుకొని వచ్చేసాడు కొట్టడానికి. ఆయన టార్గెట్ ఏదైనా ముందు పిల్లని 2 బీకాడు. ఈ మత సంబంధమైన చెబుతున్నాడు, ఈయన సంగతి ఏదో తేలుద్దాం, ఈయనకు 2 ఇద్దామని చాలా ఆవేశంగా వస్తా అన్నాడు. ఆయన ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఆగాడు. ఈయనేదో చెప్తున్నాడు, అసలు ఏం చెబుతున్నాడు విందామని. కరెక్ట్గా ఆ టయానికి దేవుడు ఎందుకో ఆ జ్ఞానం ఇచ్చి చాక్ పీస్ పక్కన పెట్టి దేవుని ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ గురించి చెబుతున్నా. ఓ 10 నిమిషాలు గడిచింది, అయిపోయింది చెప్పడం. మళ్ళీ చాక్ పీస్ తీసుకొని లెసన్ స్టార్ట్ చేస్తే ఆయన లోపలికి వచ్చి మాస్టారు అన్నాడు. ఏంటండి అంటే ఆయన పెద్దగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈ మాటలు కదా నా పిల్లలకు కావాలి అన్నాడు. ఈ మాటలు కదా నా పిల్లలకు కావాలి, నా పిల్లలకు కావాల్సింది సినిమాలు, షికారులు అవి కాదు కదా, ఎదిగిన నా పిల్లలకి ఈ మాటలు కదా కావాలి, ఈ మంచి మాటలు కదా నా బిడ్డల జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ఆయన ఉన్నంతకాలం నా దగ్గరే చదివించాడు. అంటే గొప్ప కోసం చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క పిల్లలు లేకపోతే దేవుని సహవాసం ఇతరుల మీద కూడా చాలా ప్రభావితం చేస్తుంది, ఇతరులను కదిలిస్తుంది. నువ్వు ఉద్యోగం చేసే చోట నీకు తెలియదు, కానీ నిన్ను అన్ని కళ్ళు చూస్తూ ఉంటాయి. నీ నడక, లేకపోతే నీ విధానం, నీ పనితీరు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఉండే చోట, నువ్వు ఉన్న సమాజంలో అన్ని కళ్ళు నిన్ను గమనిస్తాయి. ఎందుకో తెలుసా? యు ఆర్ డిఫరెంట్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీ జీవన శైలి, నీ మాట, నీ బ్రతుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇతరులను ప్రభావితం చేస్తుంది. ప్రభావవంతమైన క్రైస్తవుడిగా ఉన్నావా, రాజీ పడే క్రైస్తవుడిగా ఉన్నావా? ప్రశ్న అది. ప్రభావవంతమైన క్రైస్తవుడిగా ఉన్నావా, రాజీ పడే క్రైస్తవుడిగా ఉన్నావా? పౌలు గారి దగ్గరికి వద్దాం. పౌలు గారు శ్రమల్లో పాలిభాగం అంటే ఏంటి? నిజంగా ఒక లిస్ట్ ఉంది, ఓ పెద్ద లిస్ట్ ఉంది. ఎక్కడుందంటే 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే మీరు నేను అవుట్లైన్ ఇచ్చుకుంటూ పోతా. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుని కోసం జీవించినందుకు, దేవుని వాక్యం చెప్పినందుకు ఈయనకి ఏం బహుమానాలు వచ్చాయో లిస్టు చదువుతావు. లిస్టు రాసుకున్నా. అసలు ఈయన ఎంత శ్రమ పడ్డాడు ఏందని చూస్తే కొరడా దెబ్బలంటండి 5 సార్లు తిన్నాడంట. ఒకటి తక్కువ ఎన్ని 40 అంట. సో 39 అనుకుందాం. 39 × 5 వేసుకుంటే 195 కొరడా దెబ్బలు. రోమా కొరడా మన చండ్రకోల్లాగా ఏముండదు. రోమా కొరడా చాలా పవర్ఫుల్. అది శరీరానికి తాకిందంటే మాంసం ముద్దని తీసుకెళ్లేంత మంచి, లేదు శిక్షించేటటువంటి కొరడా. ఇప్పుడు ఇలా చూద్దాం. 5 సార్లు, ఒకటి తక్కువ 40, లేకపోతే అది ఒక రోమీల క్యాలిక్యులేషను. దగ్గరగా 195 కొరడా దెబ్బలు తిన్నాడు. బెత్తపు దెబ్బలు 3 సార్లు తిన్నాడంట. ఎన్నిసార్లు? బెత్తంతో కొట్టిన దెబ్బలు. రాళ్ల దెబ్బలంట లుస్త్రలో చచ్చేదాకా, అంటే చచ్చిపోయాడు అనుకునేంతగా రాళ్లతో కొట్టించుకున్నాడంట. చెరసాల గురించి ఏమనుందంటే జైల్లో ఎన్నోసార్లు ఓడలో అంట 3 సార్లు ట్రావెల్ చేస్తూ ఉంటే ఓడ ఆమర బగిలి ఈదుకుంటూ చిన్న చెక్క ముక్కలను అడ్డం పెట్టుకుని బతికితే చాలు రా బాబు అనుకుంటా ట్రావెల్ 3 సార్లు జరిగిందంట. నదుల్లో కొన్నిసార్లు వరదలు వచ్చి కొట్టుకుపోయాడంట. కొన్నిసార్లు దొంగలు దోచుకున్నారంట ఆయన్ని. ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు దొంగలు దోచుకున్నారంట. యూదులు అంటే స్వజనుల వలనైన శ్రమ అంటే యూదులే అరే వీడు మనోడై ఉండి ఎవరో యేసు ప్రభు గురించి చెప్తున్నాడని ఆయన హింసించడం ఇది కామను. అన్యజనులు, ఇక అన్యుల సంగతి చెప్పే పనిలే, వాళ్ళు ఆయన బాగా ఇచ్చేశారు. ఇంకా విచిత్రమైన తెలుసా, ఈయన ఆకలి ఎక్కువ సార్లు కలిగి ఉన్నాడంట. ఆకలి, దప్పికలు, తాగడానికి నీళ్లు లేవంట. ఉపవాసాలు అంటే చాలాసార్లు జాగరణ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయట. ఇంకా రాయబడుతుంది చలికట కొన్నిసార్లు వణికిపోయాడంట. అంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. ఇవన్నీ ఓ పక్కనైతే
శరీరంలో ముళ్ళు ఉందంట. ముళ్ళు అంటే, ముళ్ళు అనే మాట అంటే పెయిన్, ఒక పెయిన్ ఉంది. ఏంటా పెయిన్ అని బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఈయనకి ఒకటి కంటి జబ్బైనా ఉండాలి, రెండవది ఈయనకి మైగ్రెయిన్ అంటే తలనొప్పి. మైగ్రెయిన్ ఎంత పెయిన్గా ఉంటుందో చాలామంది చెప్తా ఉంటారు. అసలు చచ్చిపోయేంత నొప్పి వస్తుంది ఈ మెడ నొప్పి. అంటే చాలాసార్లు శరీరంలో బలహీనత. ఇంకా అంటాడు, ఇన్ని చేస్తా అంటాడు, ఇన్ని పెట్టుకున్నాడు, ఇన్ని తిట్టించుకున్నాడు, ఇన్ని కొట్టించుకున్నాడు, నాకు సంఘము ఎడల చింత ఉంది అంటాడు. ఇంకా ఏముందంటే ఈయనకి సంఘం ఎడల చింత. ఇంత జరిగితే అంత చెప్పుకొని హడావుడి చేస్తామే కదా. నాకు తెలుసు మన సంఘంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు ఇంతకుముందు. ఏంటో తెలుసా, గతంలో కూడా చెప్పినట్టున్నాను, సాంబయ్య అంకుల్ అని ఉండేవారు. ఆయన కొంతమంది మిషనరీలను తెచ్చేవాళ్ళు. వాళ్ళు తెచ్చిన వాళ్ళు చూడటానికి చాలా బాగా ఉండేవాళ్ళు. నోరు తెరువు అనేవాడు. నోరు తెరిస్తే ఆయన నోట్లో నాలుక ఉండేది కాదు. ఆశ్చర్యపోయేవాళ్ళం, ఏంటి నాలుక ఏమైందంటే, వాక్యం చెప్పినందుకు నాలుకను ఏం చేశారంట. ఇప్పుడు థింక్ చేయండి, మనం పడేది ఒక శ్రమ, మనం పడేది ఒక పెద్ద శ్రమ. ఏసీ గదుల్లో ఉండి ఆదివారం 5 కిలోల మాంసం ఇంటికి తీసుకుపోయి కదా, రకరకాలుగా తినొచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే అసలు శ్రమ ఏంటి, దేవుని పిల్లలు ఎంత శ్రమ పడ్డారు అంటే, చాలాసార్లు మనకు కలిగినది శ్రమ అనుకొని ఆ శ్రమ కోసం ఏడుస్తూ శేష జీవితాన్ని దుఃఖభరితం చేసుకునే చాలా స్థితిలో ఉన్నాం. కాదు, దేవుని కోసం నిందించబడిన వారు, దేవుని కొరకు హింసించబడిన వారు, దేవుని కొరకు కొట్టబడిన వారు ఉన్నారు. ఎస్, అంటే మనము దేవుని యొక్క కొరకు జీవిస్తున్నప్పుడు ప్రతివాడికి శ్రమ ఉంటుంది. ఉద్యోగాలు చేసే చోట నువ్వు నీతిగా బ్రతికితే నీ పైనోడు తిడతాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్రైస్తవుడు ఉన్నాడంటే ఇంక ఆయన పని అయిపోయినట్టే. ఎందుకో తెలుసా, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు 4 రాళ్ళు వెనక ముందు ఆనందపేటలో పెద్దరా వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కిందోడు తింటాడు, ఈ పైనోడు తింటాడు, ఈ మధ్యలో వాడు తినడు, ఎందుకంటే వీడు క్రైస్తవుడు. అప్పుడు ఉంటుంది వానికి సమస్య. కిందోడు అంటాడు, ఏందన్నా నువ్వు ఎందుకు వచ్చావు, నా పైన ఎందుకున్నావు అంటాడు. పైనోడు అంటాడు, ఓరయ్యా నువ్వు కాకుండా ఇంకెవరున్నా వసూలు చేసి వాడు తీసుకొని అది నాకు ఇచ్చేవాడు కదా, నువ్వు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతావు అంటే, దేవుని కోసం నిలబడిన వాడు శ్రమ పడతాడు. ఉద్యోగాలు చేసే చోట, సంఘంలో, సమాజంలో, లేదు వర్గాల పేర్లు చెప్పి, వీడు పలానా వాడురా, వీడు ఊరు చివరోడురా, ఎన్ని మాటలు వస్తాయో, ఎన్ని పరిస్థితులు వస్తాయో. శ్రమ అందరికీ ఉంది, కొందరిది కాదు, అది అందరిది ఉంటుంది. మారు మనసు పొందని భర్త వలన విశ్వాసురాలైన భార్య పడే శ్రమ మామూలుగా ఉండదు. ఆధ్యాత్మిక స్థితి సరిగా లేని భార్య వల్ల దైవజనులు పడే శ్రమ అంతా ఇంతగా ఉండదు, రంపపు కోత ఉంటుంది, దేవుడికి చెప్పునేది కూడా కాదు. అంటే శ్రమ అందరికీ ఉంది, అందరం సమాన పాలి భాగస్తున్నాం. దేన్ని బట్టి ఓర్చుకోవాలి, దేన్ని బట్టి తట్టుకోవాలి, దేన్ని బట్టి శ్రమను ఇష్టపడాలంటే నా ప్రభువు పడ్డాడు, నేను కూడా ఈ అనుభవం నాకు అవసరం అనుకున్నాడు, దేవుడు నాకు ఈ అనుభవం ఇచ్చాడని దేవునిలో స్తుతించాలి, కానీ వ్యక్తిగతంగా దాన్ని ఏదో నేనే పడ్డానే ఫీలింగ్లో ఉండకూడదు. ఓకే, 3 విషయాలు చెప్పా. ఒకటి ఫెలోషిప్ విత్ గాడ్, రెండవది ఫెలోషిప్ విత్ బిలీవర్స్, విశ్వాసులతో సహవాసం, మూడవది దేవుని శ్రమలలో సహానుభవం కలిగి ఉండడు. 4వ చెప్పి టైం అయిపోయింది, స్పీడ్గా క్లోజ్ చేస్తా. ఫెలోషిప్ ఇన్ ద గాస్పల్, దేవుని యొక్క సువార్త ప్రకటనలో సహవాసం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఏమన్నది ఇక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది? ఫిలిప్పీ 1:5, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? చదవండి ఎవరైనా. మూడవ వచనం చదువుదాం. ఫిలిప్పీ 1:3, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి. దేని విషయంలో మనకు పాలిభాగం అవసరం? దేవుని సువార్త విషయంలో. ప్రశ్న, రోజులో ఎంతమందికి సువార్త చెప్తా ఉన్నాం? ఒక రోజులో తెలియని వారికి ఎంతమందికి మనం దేవుని గురించి చెప్తా ఉన్నాం? చాలాసార్లు ఆ సువార్త జీల్ అనేది మనలో లేకుండా పోయింది. పాత రోజుల్లో చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళు చుట్టుపక్కల అందరూ అన్యులు ఉన్నారని చెప్పి వాళ్ళ ఇంట్లో అవసరం లేకపోయినా ఒక కూడికి పెట్టుకొని ఆ అన్యులందరినీ పిలిపించి
ఒక టీ బిస్కెట్ వాళ్ళకి ఇచ్చి, ఎవరో పెద్దలని ఒకరిని పిలిపించి వాక్యం చెప్పించి దేవుని ప్రేమను తెలియజేసేవాళ్ళు. ఈ రోజున చాలామంది ఆ పని చేయడంలే. అంటే మనకు దేవునిలో పాలిభాగం ఉంది అన్నాం, కానీ దేవుని పరిచర్యలో పాలిభాగం మనకు లేదు. క్రైస్తవులు అంటే 3 రకాలుగా ఉంటారంట. ఒక క్రైస్తవులు ఏంటంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఎలా వస్తారంటే, నేను, నా భార్య, నా పిల్లలు ఆదివారం చర్చి వెళ్ళడం, ఈ తెచ్చినవి అందులో వేయటం, ప్రభా వీలుంటే నెక్స్ట్ వీక్ కలుస్తా బాయ్ చెప్పి వెళ్ళిపోవడం. రెండవ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు వాళ్ళ కుటుంబ పని చేస్తారు, సమాజంలో వాళ్ళ బాధ్యతల్ని నెరవేరుస్తారు, సంఘంలో బాధ్యతలు అడుగుతారు. అన్నా నేను దేనికన్నా పనికొస్తానా, నేను ఏదైనా పని చేయనా, సంఘంలో ఏదైనా బాధ్యత తీసుకోనా అంటే వీళ్ళు వ్యక్తిగత విషయాలకి సమయం ఇస్తారు, దేవుని పనికి కూడా సమయం ఇస్తారు. దేవుని పని చేస్తారు, వీళ్ళు అడిగి తెలుసుకుంటారు. ఏమీ లేకపోతే తమకు తోచిన పని ఏదో సంఘంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. 3వ వర్గం ఉంటుంది. వీళ్ళు స్పెషల్గా అసలు కంప్లీట్గా దేవుని కోసం డెడికేట్ చేసుకుని అవసరమైతే చచ్చిపోయేంతగా, ప్రాణం పెట్టేంతగా నేను సాగేదా యేసునితో నా జీవిత కాలం అంతా అని దేవునిని అంటి పెట్టుకొని సేవిస్తూ ఉంటారు. మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం? మన సంఘంలో మన పాలి భాగం ఎంత? సువార్త ప్రకటనలో మనకు భాగం ఉందా కదా? మనం ఎలా ఉంటామంటే, యూదులకు యూదుడిగా, రోమీలకు రోమీయుడిగా, వ్యాపారస్తులకు వ్యాపారస్తుడిగా కదా, విశ్వాసులకు విశ్వాసిగా కదా. మనకి రకరకాల డ్రెస్సులు ఉంటాయి, రకరకాల ముఖాలు ఉంటాయి. ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ముఖం తొడుగు తీసుకొని ముఖాన్ని పెట్టుకొని అలాగున బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా చోట్ల నేను క్రైస్తవుణ్ణి, నాలో క్రీస్తు ఉన్నాడని చెప్పడానికి ఇబ్బంది పడతాం, చెప్పం. కొన్నిసార్లు బైబిల్ కూడా ఎవరికి కనపడకుండా ముందు చందనా బ్రదర్స్ వారి కవర్ కప్పి, ఆ తర్వాత కళానికేతన్ వారి కవర్ కప్పి, దాని మీద ఉమ్మడి బ్రదర్సో ఆ బ్రదర్సో ఈ బ్రదర్ కవర్ కప్పుకొని తెస్తాం భద్రంగా కదా. చాలాసార్లు ఆయనను ఒప్పుకునే విషయంలో, ఆయనను ఇతరులకు చూపించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో నీ పాలిభాగం ఎంత? నీ ఇంట్లో సంవత్సరానికి ఒక్కసారన్నా సువార్తకు వేదికగా చేసావా? ప్రశ్న. నీ ఇంటిని ఎవరిని రాని ఇంటికో తెలుసా, ఇంట్లో చాలా ఉంటాయి, ఇవన్నీ చూస్తే మళ్ళీ రేపు స్టేజ్ మీద నా ప్రసంగం వచ్చింది, నా బతుకు ప్రసంగం వచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ? ఈ అన్నల్ని రానియటం ఎందుకు, వాళ్ళు నా ఇంట్లో చూడటం ఎందుకు, తెల్లారే ప్రసంగం అంతా నా మీద నడవటం ఎందుకు, ఈ బాధ ఎందుకు? తెచ్చింది ఏదో ఆడ పడేసి పోతే కదా. చాలాసార్లు మన ఇళ్ళని సువార్త వేదికలుగా చేయడంలే. నిజంగా మన సహవాసం దేనిలో కలిగి ఉండాలంటే, ఆయన సువార్తను ప్రకటించే విషయంలో కూడా మనం పాలి భాగస్థులమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఓకే, ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? బైబిల్లో ఉన్న సహవాసాల గురించి చెప్తున్నాను. 4. 1 దేవునితో సహవాసం, 2 విశ్వాసులతో సహవాసం, 3 దేవుని శ్రమలలో సహానుభవం, 4వదిగా సువార్త ప్రకటనలో పాలివారై ఉండటం, 5వది 1 కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడింది? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం ఏమని రాయబడింది? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుని, అంటే యుకారిస్ట్ అంటారు. యుకారిస్ట్ అంటే ప్రభురాత్రి భోజనం, అంటే దేవుని బల్లలో చేయవేయడం. దేవుని బల్లలో చేయవేయడం అంటే చిన్న విషయం కాదు. అంటే అర్థమైందంటే, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును అంటే ద్రాక్షారసాన్ని తీసుకోవడం అంటే అర్థమైందంటే, మనము ఆయన ఉన్నతమైన పనిలో, సహవాసంలో, ఆయనలో పాలి భాగస్థులం అవడం అనే ఒక నిర్దిష్టమైన క్రమాన్ని దేవుడు మనలో పెట్టాడు. చాలాసార్లు బలను సమీపించే ముందు ఆత్మ విమర్శ జరగదు, ఆత్మ వివేచన ఉండదు, లేదు ఆత్మలో బలపడడం ఉండదు కదా. బల్ల చాలా చక్కగా వేటిని తెలియజేస్తుందంటే, దేవుని ప్రేమను తెలియజేస్తుంది. ఈ బల్ల అంటే ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు విరగొట్టబడ్డాడు. అంటే మెత్తన చేయబడిన ఆ రొట్టె పిండి ఎలాగున మెత్తన చేయబడిందో, ఆయన నీ కోసం నా కోసం నలగొట్టబడ్డాడు. ఆ ద్రాక్షారసం దేనికి సాదృశ్యమైందంటే, ఆయన తన తుది రక్తపు బొట్టు కూడా సర్వ మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించాడు. అంటే ఆయన బల్ల ప్రేమను తెలియజేస్తూ ఉంది, ఆయన బల్ల ఐక్యతను తెలియజేస్తూ ఉంది. అంటే
మనందరం ఒకటే అని చెప్తుంది ఆ బల్ల. అంటే మనందరం ఒకటే, మనందరి సహవాసం ఒకటే, మనందరి గురి ఒకటే, మనందరి గమ్యం ఒకటే, మనం చేరవలసిన స్థానం ఒకటే, మన మీద చూపించే ఆ కృప ఒకటే అని చూపిస్తూ ఉంది. మూడవదిగా ఆ బల్ల మనల్ని విమర్శించేదిగా ఉంది. అంటే అర్థమైందంటే మనల్ని మనం పరీక్షించుకోవడానికి వేదిక. అంటే ఆ బల్ల మనకేం చెప్తుందంటే చెక్ యువర్ సెల్ఫ్. చక్రవర్తి, వాక్యం ఏదో అరిసరిసి చెప్పావు, నిన్ను నువ్వు పరీక్షించుకో. నాకు చెప్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? మనల్ని మనం పరీక్షించుకుని ఎడలా అని ఉంటుంది అక్కడ. అంటే నన్ను నేను పరీక్షించేసుకోవడానికి నాకు అద్భుతమైన అవకాశం. ఎంత అద్భుతమైన అవకాశం అంటే, ప్రతి వారం ఎందుకు కలిగి ఉన్నామంటే, సంవత్సరానికి 52 లేదా 53 ఆదివారాల్లో 52-53 సార్లు నన్ను నేను టెస్ట్ చేసుకొని ఆయన పరిశుద్ధమైన బలలో చేయవేయడానికి ప్రభు నాకు అవకాశం ఇస్తున్నాడు. అంటే నేను ఆ బలలో సహవాసం వేయడం అనేది ఎలా తెలియజేస్తుందంటే, ఐక్యతకి, లేదు ఆయన సమర్పణకి, ప్రేమకి, లేదు నన్ను నేను పరీక్షించుకోవడానికి, వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది. మనం ఆ బల సహవాసంలో ఎలాగున వివేచనాయుతంగా బలను సమీపిస్తున్నాం కదా. ఎవరు అక్కడ రాయబడి ఉంటుంది, ఏమని రాయబడి ఉంది? మీలో అనేకులు తమను తాము పరీక్షించుకోకుండా ఏం చేస్తున్నారంట? బలను సమీపిస్తూ ఉన్నారు. అందులో కొంతమంది నిద్రిస్తున్నారు, మరి కొంతమంది ఏమయ్యారంట? రోగగ్రస్తులు కూడా అవుతున్నారంట. చాలాసార్లు ఆత్మ విమర్శ లేకుండా, క్షమించబడిన అనుభవం లేకుండా, క్షమాపణ లేకుండా నిన్న డేవిడ్ రాజ్ కుమార్ గారు చాలా మంచి మాట చెప్తాను, నేను విన్నాను. ఒప్పుకోలులో నిజమైన ఒప్పుకోలు ఎలా ఉంటుందో తెలియజేశారు. నేను రాలేదు కానీ ఆ మాటలు నేను విన్నాను. ఒప్పుకోలులో నిజమైన ఒప్పుకోలంట. అంటే చాలాసార్లు నేను ఒప్పుకోవడం అంటూ చేస్తే అది ఎలా ఉండాలంటే, దాని నుండి నేను విడిపించబడిన వ్యక్తిగా ఉండాలి. నేను అందులోనే ఉండి బలలో చేస్తే నేను నిత్య బందీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే నేను ఆ బలలో చేయవేయటం అబద్ధం అవుతుంది. ఈ రీతిగా 5 రకాల సహవాసాల గురించి బైబిల్ చెప్తా ఉంది. అయితే 2 సహవాసాలు మాత్రం అన్వాంటెడ్ ఫెలోషిప్స్ అని చెప్పి, ఆ 2 ఏదో ఊరక చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. ఒకటి, చీకటితో సహవాసం. బైబిల్లోనే ఉంది. నేను వాక్యం కాకుండా బయట విషయాలు ఏం చెప్పడం లే. చీకటితో సహవాసం 2 కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఏమని రాయబడింది? 6:14 ఏమని రాయబడింది? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కదా. ఆ మాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటంటే, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే చాలా స్పెసిఫిక్గా చీకటితో పొత్తు మనకొద్దు. మనం వెలుగు సంబంధిగా మనం ఉండాలి. మన ఏదైనా కూడా అలా ఉండాలని దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. చాలాసార్లు పాపం లేకపోతే అన్యులతో దుర్వ్యాపారం చేసేవారితో స్నేహం చేయటం ద్వారా, వారితో ఉండడం ద్వారా వారి ప్రభావం అనేది మన మీద కూడా పడే ప్రభావం ఉంది. అంటే మన స్నేహం, మనం ఎవరితో తిరుగుతున్నామో వారి ఇంప్రెషన్ మన జీవితాల మీద పడే అవకాశం ఉంటుంది. అవిశ్వాసులతో జోడి వద్దంటే ఉద్యోగం చేసే చోటంతా విశ్వాసులు ఉండరు కదా. సమాజంలో అందరూ విశ్వాసులే ఉండరు కదా. వారు కూడా అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు వెలుగు సంబంధివి, వారు నిరీక్షణ లేని ఇతరులతో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు తగు జాగ్రత్తలతో జీవించు. అంటే వాళ్ళు చేసిన ప్రతిదాన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసిన ప్రతిదాన్ని నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫాలో అయిన ప్రతి ఆచారాన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెట్టుకున్న ప్రతి కట్టడను నువ్వు ఆచరించవలసిన అవసరం లేదు. వాళ్ళు పెట్టుకున్న ప్రతి క్రమాన్ని, గృహప్రవేశానికి వెళ్తే అక్క చెప్తుంది, నా పాల ప్యాకెట్ తేలేదన్నా అంది. ఎందుకక్క అంటే, చెప్పండి దేనికి? పాలు ఏం చేయాలి? పొంగికుండా ఎవడోడి గ్లాసులో పోసితే తాగుతారు కదా. చాలాసార్లు విశ్వాసులమే, కానీ కొన్నిసార్లు లోకం నుండి కొన్ని నేర్చుకున్నాం. ఈ లోకంలో కొన్ని సాంప్రదాయాలు చూసాం, చిన్నప్పటి నుంచి పెరిగాం కదా వాళ్ళతో.
చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా వాళ్ళని. అంటే చింత చచ్చిన పులుపు జావదు అన్నట్టుగా దేవుని మందిరానికి వచ్చి కూడా ఎక్కడో మొలకలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటో తెలుసా, పాలు పొంగించడాలు, నీళ్లు పొంగించడాలు, లేకపోతే పిల్లలకి దిష్టి చొక్కలు పెట్టడాలు కదా, చాలా ఉంటాయి. అంటే ఇవి చీకటి పనులు, దేవుని నమ్మని పనులు, దేవునితో ఆ సమాన పాలి బాగా కలిగి ఉండకుండా చీకటి సంబంధాలతో వాళ్ళు ఆచరించిన విధానాలతో కదా. మూడో రోజు కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అన్న మీ చర్చి వాళ్ళు మరీ ఇదన్నా టూ మచ్ అండి, ఎందుకనంటే కనీసం చచ్చిపోయిన తర్వాత మూడో రోజు దినం కూడా చేసుకోకూడదా అని అడుగుతారు కదా. దినం కూడా మూడో రోజు పెట్టుకుంటే తప్పేంటి కదా, దానికి ఇంత పొడుగు లాజిక్లు కదా. కొంతమంది సంఘం కూడా వద్దనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది లోకస్తులు, మహిళ, లేకపోతే వాళ్ళు ఏదో సమ్ ట్రెడిషన్స్ పెట్టుకున్నారు. మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మనకి ప్రతిరోజు విలువైంది, ప్రతి గంట విలువైంది, ప్రతిదీ మనకి ఆశీర్వాదకరమైంది. అంటే ఆ రిచువల్స్లోనికి మనం వెళ్ళడం, చీకటితో సంబంధం పెట్టుకోవడం, చీకటి సాంగత్యాన్ని కోరుకోవడం, లేకపోతే ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉండడం, ఇవి వద్దంటున్నాడు దేవుడు. దేవుడు ఏమన్నాడంటే ఆ రిచువల్స్, ఆ కట్టలు నువ్వు చేయాల్సిన అవసరం, ఎందుకంటే నీకు దేవుడు ఉన్నాడు, చీకటితో వద్దు. సరే ముందుకు పోదాం, క్లోజ్ చేస్తాను. ఇంకొకటి, అపవాదితో ఫెలోషిప్ వద్దు అన్నాడు దేవుడు. చూద్దాం అది ఎక్కడుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది? 1 కొరింథీ 10వ అధ్యాయము 20వ వచనం ముగించేస్తాను. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, ఎవరికంట? దయ్యాలకే. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు అది కదా. కొన్ని దయ్యపు సంగతులు ఉన్నాయి, కొన్ని దయ్యపు పండగలు ఉన్నాయి. ఒకసారి హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. సత్తెనపల్లి ఒక పెద్ద చర్చ్ రోడ్డు పక్కనే ఉంటుంది. పాస్టర్ గారు ఆయన కుటుంబం అందరూ చక్కగా కూర్చొని కాకర పువ్వొత్తులు, బాణా సంచా కాలుస్తూ ఉన్నారు. ఆయన పాస్టర్ గారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తెలిసిన ఆయన తర్వాత ఫోన్ చేసి చెప్పాను, అది వేరే విషయం. కానీ ఆయన అడిగాను, నువ్వు సేవకుడు కదా, ఏం చేస్తున్నావు అంటే దీపావళి చేస్తున్నా అన్నాడు. దీపావళి ఎందుకు చేస్తున్నావు అని అంటే ఆ గ్రౌండ్లో బాణా సంచా వాళ్ళకి ప్లేస్ ఇచ్చారంటే వాడు పోతా ఇన్ని ఇచ్చాడంట. ఏం చేయాలో తెలియక కుటుంబ సమేతంగా కాల్చుకుంటూ కూర్చున్నాడట. ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం, ఈయన దైవజనుడు, 100 మందికి చెప్పేవాడు, ఈయన చేస్తే వేరే వాళ్ళు కొనుక్కొని తెచ్చిపెట్టుకోరా అంటే. చాలాసార్లు మాదిరికరంగా ఉండాల్సిన మన జీవితాల్లో దేవుని క్రియల కన్నా లోకపు క్రియలు చేయడం ద్వారా మనం ఎలా అయిపోతామంటే దేవుని పిల్లల యొక్క మాదిరత్వాన్ని తీసేస్తాం. అంటే దేవుని స్వరూప్యాన్ని, స్వభావాన్ని ఇతరులకు తెలియజేసే వారంగా కాకుండా దెయ్యపు స్వభావం కలిగిన వారుగా, అన్యపు వాడితో చేతులేసే వారంగా చాలాసార్లు మనం ఉంటాం. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇరుగు పొరుగు దగ్గర, లేకపోతే లోక సంబంధమైన రిచువల్స్ విషయంలో మనం ఈ రెండు బైబిల్లో ఉన్నవే చెప్తున్నా. బైబిల్లో చీకటితో సహవాసం వద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. అపవాది లేదు, దయ్య సంబంధమైన కార్యాల్లో పాలిబాగా అవటం కూడా వాటిని ఏకీభవించటం అని చెప్తా ఉన్నాడు. రిమైనింగ్ 5 మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. 1, దేవునితో సహవాసం, అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. 2, విశ్వాసులతో సహవాసం, చాలా ప్రెషియస్. ప్రతి వ్యక్తి చాలా విలువైన వాడు, ఎవరిని తోసేయద్దు. అవసరమైతే ప్రభువే చేశాడు. శిష్యులందరూ కూర్చున్నారు, ఓ టవల్ తీసుకున్నాడు, ఓ గిన్నె తీసుకున్నాడు, దాని నిండా నీళ్లు తీసుకున్నాడు. మనం ఏదో చెప్పేస్తాం, కానీ ఒకసారి అది దర్శిస్తే మనం ఏ పాటి వారమో మనకు అర్థమవుద్ది. అంత గొప్ప దేవాతి దేవుని కుమారుడు మట్టి మురికి పాదాలు కడగడానికి, పోనీ ఏమన్నా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నారంటే ఒక ఆయన అబద్ధం చెబుతాడు, ఇంకొక ఆయన ఈయన పక్కనే కూర్చోవాలని రకరకాల పోస్టుల కోసం హడావుడి చేశా. ఇలాంటి వారి పాదాలు కడగడానికి ఆయన తగ్గించుకొని రావడం ఉంది. ఎస్, అంటే చాలాసార్లు మనం అలా ఉండాలని దేవుడే చెప్తున్నాడు. అంటే 1, దేవునితో సహవాసం ప్రాముఖ్యమైంది. దేవుని పిల్లలతో సహవాసం చాలా ప్రెషియస్. దేవుని శ్రమలలో పాలిబాగా అవడం మనకు చాలా అవసరం. దేవుడు అనుమతించి మనల్ని విషయంలో నడిపిస్తాడు. దేవుని స్వార్థ ప్రకటన విషయంలో మనకు సహవాసం ఉండాలి. దేవుని బలను చాలా జాగ్రత్తగా ఈ సహవాసంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగీకరంగా బలలో చేయాలి. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం, మాట్లాడుకుందాం, దేవునితో మాట్లాడదాం.
స్పర్జన్ గారు చెప్పినట్టుగా క్రైస్తవుడు అంటే ఒంటరిగా తిరిగే గుర్రం కాదు, క్రైస్తవుడు అంటే మందగా తిరిగే గొర్రెలు. అంటే ఫెలోషిప్ కలిగి ఉండాలి, సహవాస మాధుర్యం గొప్పది. మనందరం కలిసి ఉందాం, కలిసి పరిచర్య చేద్దాం, కలిసి దేవుణ్ణి మహింపరుద్దాం. మనందరం ఒకటే, మనందరం ఒకటే, మన గమ్యం ఒకటే, మన గురి ఒకటే, మన మధ్య ఏ డిఫరెన్స్ లేదు. ఎందుకో తెలుసా, పౌలు గారు, బెన్యామీనుడు ఇంకా రకరకాలుగా అనుకున్నాడు, కానీ ఆ వెనుకున్నవు మరిచి తిరిగి దేవునితో గొప్ప సహవాసంలోనికి అంటుకట్టబడ్డాడు. మనం పరీక్షించుకుందాం, యోగికరంగా బలలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు విమర్శించుకోవద్దు, మనం స్వమీర్ష చేసుకొని బలలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్య పెద్దలు అన్నగారు, మరి అన్నగారు ఉన్నారు, వచ్చి మనకి వాక్యానుసారంగా బలను విరిచి పంచిపెడతారు.